పైన పూసేది అది ఏంటిది కడుపు నిండా కనబడాలి కదా. అయితే ఇట్లా సన్నగా ఉంటుంది, కొద్దిగా లావు కావాలంటే లప్పం పెట్టాలి ఇట్లా. ఇదే కర్ర కొనికి అది ఇదే కర్ర. ఇప్పుడు ఇది కూడా కర్ర నుంచి వచ్చేదే కదా. కర్ర నుంచి ఇదే దీన్నే లప్పం కలిపి పెడితే ఇదే కదా పొట్టే కదా. ఇది కూడా పొనికే కదా. పొనికిదే కర్రదే పొట్టు. ఇప్పుడు ఈ కర్ర కట్ చేస్తాం, క్రాక్ వచ్చింది, లప్పం పోతాయి, మళ్ళీ తీసేయాలి, మళ్ళీ లప్పం పెట్టాలి. ఇక్కడ నేరేడుగొండ అడవి ప్రాంతంలో కొనుడే మరి ఫారెస్ట్ వాళ్ళు అనుమతితో తీసుకొని వాళ్ళకి ఉంటాయి ఫీజు కట్టడం అవన్నీ ఉంటాయి కదా, చారణ ఏమో కట్టడం కొన్ని ఉన్నాయి, అన్ని లేవు ఈసారి ఎక్కువగా. ఇది డిపో ద్వారా మేము సేల్లో తీసుకొని ఇక్కడ ఇది చేసుకున్నాం. వస్తున్న కాల అన్నట్టు మా నకాశి కులానికి చెందిన వాళ్ళు మాత్రమే చేస్తారు, ఎవరు కూడా ఇది మా తాతలు తండ్రులు. ఇప్పుడు మేము మళ్ళీ ఇది ఏంటంటే ఇది 400 సంవత్సరాల చరిత్ర ఉన్నది సార్. ఇది మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే వుడ్ ప్రాబ్లం చేసేట్లు ఎవరు కూడా ఈ వర్క్ మీద ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదు, అట్లా ఉన్నది. వుడ్ దొరకట్లేదు. మళ్ళీ ఇది పెరగాలి, చెట్టు పెరగాలంటే ఇది నేచురల్ గానే పెరగాలి. సీడ్ ఉంది, సీడ్ కానీ అది పెరగదు. ఇది ఏంటంటే గుట్ట ప్రాంతంలోనే పెరుగుతుంది అన్నట్టు ఇట్లా చెట్టు. ఇది చింతగింజలు పోటరమ్మా. ఇప్పుడు చింతగింజలు ఉంటాయి కదా, దాన్ని దంచి నానబెట్టి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత దాన్ని బాయిల్ వండాలంటే ఒక 1 అవర్ దాకా దాన్ని కలుపుతూనే ఉండాలి. ఈ కలుపుతా ఉంటా ఏంటి అంటే ఇట్లా ఒక జిగుటు మాదిరిగా తయారవుతుంది, ఇట్లా గమ్ మాదిరిగా. ఇది చింతగింజ పేస్ట్. తర్వాత దీని నుంచి వచ్చిన కర్రపొడి ఉంటుంది కదా, అదిను ఈ రెండు మిక్స్ చేసుకోవాలి. ఇట్లా ఎక్కడైతే మనకి ఇట్లా షేప్ తక్కువ ఉంటుంది కదా, అది షేప్ కొరకు యూజ్ చేసుకోవాలన్నట్టు లప్పం. మళ్ళీ తర్వాత దీన్ని ఫైల్ చేయాలి. ఫైల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ లప్పం పెట్టాలి, మళ్ళీ స్మూత్నెస్ కొరకు. మళ్ళీ పేపర్ కొట్టాలి. ఇది ఏం లేదన్నా ఒక ఐటము ఒక 15 ఇదే ఇది కంపల్సరీ. ఇది ఏంటంటే ఇది ఒక గమ్ మాదిరిగా ఉంటుంది. అది ఎండిన తర్వాత ఇది వుడ్ మాదిరిగా అయిపోతుంది అన్నట్టు, హార్డ్ అయిపోతుంది అట్లా. ఇది షేప్ దీని నుంచి షేప్ వస్తుంది అన్నట్టు మనకి. ఇప్పుడు అక్కబెట్టి ఉంటుంది కదా, దీని తర్వాత మళ్ళీ మనకు షేప్ పెట్టలేవు కాబట్టి మళ్ళీ ఇది ఏంటంటే ఏ చిన్న ముక్క కూడా ఈ పొనికి వుడ్ వేస్ట్ ఏం పోదు, ప్రతి చిన్న ముక్క కూడా అవసరం పడుతుంది. అదేంటంటే మనకి దీనికి గవర్నమెంట్ సబ్సిడీ రేట్ ఉంటుంది, జియో ప్రకారం ఇస్తుంది ఈ డిపో నుంచి. ఇది సొసైటీ 1955 నుంచి రన్ అవుతా ఉంది. ఇక్కడ ఇంతకుముందు 78 మంది ఉండే సార్, ప్రస్తుతానికి అయితే 20 మెంబర్స్కి తగ్గిపోయింది. ఎందుకంటే వుడ్ ప్రాబ్లం, వుడ్ దొరకట్లేదు. మళ్ళీ ఇది ఏంటంటే ఇది గంటల కొద్ది కింద కూర్చుండి వర్క్ చేయడం అంటే ఈ కాలం ఎవరు చేస్తారు? కంప్లీట్ గా కింద కూర్చుండి చేయాలి. నిర్మల్ మొత్తం 20 మెంబర్స్. కానీ ఇది సొసైటీ నుంచి కూడా సొసైటీ ఉంది, ఇప్పటి నుంచి రన్ అవుతా ఉంది. ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఇది ఒకటే ఇండస్ట్రీ నిర్మల్ మొత్తం మీద. అది ఇది కూడా సొసైటీ. ఎవరైనా ఇక్కడ వచ్చి వర్క్ చేసుకోవాల్సింది. అట్లా వేరే ఇంటి దగ్గర వాళ్ళు ఫ్రూట్స్ అవి ఇవి చేస్తూ ఉంటారు. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ సొసైటీలోనే ఇక్కడ
ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటాయి, వస్తాయి మాకు. ఇంతకుముందు కూడా ఇప్పుడు ఎన్టీపీసీ వాళ్ళు కూడా ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళు ఎందుకంటే బర్త్డే గిఫ్ట్ అని చెప్పేసి వాళ్ళు బల్క్లో ఆర్డర్ ఇచ్చారు. శుద్ధమట్టి అని దీనిపైన కలర్స్. ఇప్పుడు అందులో ఏమేమి కలుపుతారు మీరు? దీంట్లో ఏంటి బంక బంక అంటే గమ్మ? గోందా గమ్ము. ఏ గమ్ము? గోందు బంక అంటారు కదా. గోందు చెట్టుదేనా? ఏది తిరుమాన్ చెట్టు బంక అందులో కలుపుతారు. జిగురు ఉన్నది, ఆ జిగురు కలపాలి. Do it.